దేవుని పరిశుద్ధ నామములో మహాగణుడు మహారక్షకుడు యేసుక్రీస్తు నామంలో మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ మహాపరిశుద్ధుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ ప్రభా, ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ నమ్మదగిన వాడ ప్రభానికి స్థుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా ఈ కార్యక్రమం తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి ప్రభా వారితో మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడండి నీ కార్యం వారి జీవితంలో వారి కుటుంబంలో అనుదిన వారు చేసే ప్రతి పనిలోను సహాయం దయచేయండి నీకే స్థుతులు వందనాలు చెల్లిస్తూ ఇంకా తండ్రి మేము ఇప్పుడు మాట్లాడుతున్న ఈ ఫలం గురించి మీరే వారితో సూటిగా స్పష్టంగా వారికి అర్థమయ్యే విధంగా మీరే వారికి జ్ఞానం కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. క్రీస్తు పేరిట వీక్షిస్తున్నాం. మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనం గడిచిన కాలంలో మనం 3 ఫలాల గురించి తెలుసుకున్నాం. మొదటిది ప్రేమ, రెండోది సంతోషం, 3 సమాధానం. ఈరోజు మనం 4వ ఫలం ఏమనగా దీర్ఘశాంతం మనం ఈరోజు తెలుసుకుందాం. దీర్ఘశాంతం అనగా మనకు ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తామంటే పేషెన్స్ అని పిలుస్తాం. పేషెన్స్ అంటే మనము ఓపిక, సహనం, సహించుట, భరించుట అని మనము చెప్పగలగవచ్చు. అలాగే ఈ దీర్ఘశాంతంకి అంటే మనం పేషెన్స్ అంటాము. దీనికి ప్రతి అర్థం అంటే ఇంకొక పర్యాయ అర్థం ఏమనగా లాంగ్ సఫరింగ్ అని పిలుస్తాం. లాంగ్ సఫరింగ్ అంటే కూడా సేమ్ అదే, సహించుట, భరించుట అనేది మనం అర్థం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనము 2 విధాలుగా మనము చూడొచ్చు. ఇక్కడ మనము ఓర్పు అనేది వేరు, దీర్ఘశాంతం అనేది వేరు, 2 భిన్నమైనవి అన్నమాట. ఓర్పు అనగా మనము పరీక్షలు మనం రాసి ఉంటాం, దానికి రిజల్ట్స్ కొరకు మనం వేచి చూస్తాం. అలాగే పరిస్థితులను బట్టి కూడా మనము సహించుకొని ఉంటాం. ఇప్పుడు పరీక్షలు మనం ఎగ్జామ్స్ రాసి ఉంటాం, అనేక దినాలు మనం వేచి ఉండి ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వల్ల మనం విజయం సాధిస్తాం. సేమ్ అలాగే పరిస్థితులను బట్టి కూడా మనకి అనేక పరిస్థితులు ఉంటాయి. మనకి నెగిటివ్గా వెళ్ళే పరిస్థితులను బట్టి మనము ఓర్పుతో ఉంటాం అన్నమాట. అంటే ఈ కార్యం జరగట్లేదే, ఈ పని జరగట్లేదే, నన్ను అర్థం చేసుకోవట్లేదే అని మనము చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఓర్పు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే దీర్ఘశాంతం అనగా మనము చిరకాలం మనుషులతో భరించుట, అంటే చిరకాలము మనుషులతో భరించుట అని అర్థం వస్తుంది. మనము చిరకాలం మనుషులతో అంటే వాళ్ళు మనం ఏ తప్పు చేయకపోయినా ఏం చేయకపోయినా వాళ్ళకి మన మీద నిందలు వేస్తుంటారు. కానీ మనం వారి కొరకు, వారితో సమాధానం పడే కొరకు మనం వారితో భరిస్తూ మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే చూడండి, సమూయేలు బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి. సమూయేలు కాదండి, నహుము 1:3 చూద్దాం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. దీర్ఘశాంతం అంటే ఎవరండి? యెహోవానే. దేవుడు దీర్ఘశాంత గలవాడు. దేవుడు మనము భరించేవారిగా ఉన్నాడు. దేవుడు సహించేవాడుగా ఉన్నాడు. దేవుడు సహనంతో ఉన్నాడు. ఎందుకంటే మనం చేసే ప్రతి పాపాన్ని ఆయన సిలువెత్తుకొని సహిస్తూ భరిస్తూ అందరు మనుషుల చేత ఉమ్మి వేయబడి కూడా సిలువలో ఆ కార్యం చూస్తే మనం అక్కడ చూడొచ్చు అనమాట. యెహోవా దీర్ఘశాంతం గలవాడు అని బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తుంది. చూడండి, అలాగే సామెతలు 25:15 ఏముంటుందంటే దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. దేని చేత అండి? దీర్ఘశాంతము చేత మాత్రమే న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. అంటే మనం ఒకసారి చూడండి, ఆలోచించండి. ఉదాహరణకు చెప్తాను. దీర్ఘశాంతం చేత అంటే మన ఓర్పుతో, సహనంతో, భరించటంతో న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. న్యాయాధిపతి అంటే మనము మన పై అధికారులతో వాళ్ళు ఇప్పుడు నువ్వు ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, నువ్వు ఆ విధంగా చేయట్లేదు, ఈ విధంగా చేయట్లేదు అని అనేక మనము తిట్టించుకుంటాం. కానీ మనము వారితో భరిస్తూ ఉండాలన్నమాట. భరించడం వల్ల మనం వారిని ఒప్పించవచ్చు. అంటే
మన స్థితిగతులు, మన పరిస్థితులు వాళ్ళకి తెలియకపోయినా కూడా ఆ దీర్ఘశాంతం ద్వారా వాళ్ళు అర్థం చేసుకోగలవచ్చు. అలాగే మనము చూడండి ఒకసారి, ఒక ఖైదీ మరణశిక్ష విధిస్తున్నప్పుడు పై అధికారులు అంటే న్యాయాధిపతులు చివరి నిమిషంలో కూడా నీ ఆశ ఏంటి, నీ కోరిక ఏంటి అని చివరి నిమిషంలో కూడా వారిని అడుగుతారు. తర్వాత అది వాళ్ళు చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు. తర్వాత కూడా మరణశిక్ష విధిస్తున్నప్పుడు వారు ఇంతకుముందు ఆ మరణశిక్షలో ఆ కాలంలో చేసే ప్రతి పనిని బట్టి, ఏమైనా వాళ్ళు అంటే ఒక మనిషి ఇలాగా ఉన్న మనిషి ఇలాగా మంచిగా మరి చేంజ్ అయ్యాడు అని వాళ్ళు గమనించి మరణశిక్ష ఆ కాలంలో చివరి దినాల్లో కూడా అతనికి ఒక అవకాశం ఇస్తారు. అంటే అతను ఓర్పు గలవాడై ఉన్నాడు కాబట్టి ఆ అవకాశం ఇస్తారు. ఆ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళని మళ్ళీ మరణశిక్ష నుంచి తొలగిస్తారు కూడా. అలాగే మనం చూడొచ్చు అనమాట, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. అలాగే ఉదాహరణకు చూడండి, యోబు ఆయన కలిగిన శ్రమలలో ఓర్పును దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. యోబు జీవితంలో తన భార్యనే నిందించింది, దేవుడు నీకు తోడు లేడు, వాళ్ళ స్నేహితులే యోబును నిందించారు. అనేక శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ యోబుని పరీక్షించాడు కూడా. అలాగే సాతాను కూడా ఆ యోబును అనేక శ్రమల్లో, అనేక కష్టాలలో, నష్టాలలో సాతాను కూడా అధిగమించాలని, అతన్ని తన స్వాధీనంలో పరుచుకోవాలని కూడా సాతాను ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు యోబును దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి మునపటి వలె ఇంకా ఆశీర్వాదకరంగా దేవుడు దీవిస్తాడనమాట. అలాగే ఉదాహరణకి ఇంకొకటి చూద్దాం ఒకసారి. సామెతలు 19:11లో ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఒకని సుబుద్ధి అంటే మంచి బుద్ధి, మంచివాడు అనేది కూడా వానికి దీర్ఘశాంతము ఇస్తుంది. అంటే ఒకని సుబుద్ధి అంటే సుబుద్ధి ఒకసారి చూద్దాం. అంటే ఎలాంటి ఏమి అర్థము ఏంటి అని ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 18:14లో ఉంటుంది. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏంటండి ఇక్కడ మనం చూడొచ్చు, దావీదు సుబుద్ధి గలవాడై ఉన్నదాన్ని బట్టి దేవుడు చూచాడనమాట. చూసిన తర్వాత అతనికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నప్పుడు ఒకసారి చూద్దాం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడాను. ఇంకా దావీదు మొదటిసారిగా సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకా అధికముగా మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచాడు. సౌలు అనేక సార్లు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవుని తోడు, అలాగే దావీదు సుబుద్ధి గలవాడే, మిగుల సుబుద్ధి గలవాడే ఉన్నందువలన సౌలు ఆయనను చూచి భయపడ్డాడనమాట. దావీదుని చూచి. అంటే దేవుడు తోడుగా ఉంటే ఎవ్వరితో కూడా మనకు భయపడడం అవసరం లేదండి. అలాగే మనము సుబుద్ధితో ఉండాలి, దీర్ఘశాంతంతో ఉండాలి. యోబును ఎలా దీవించాడో, ఎలా ఆశీర్వదించాలో కష్టాల్లో కూడా, అలాగే మనము దీర్ఘశాంతం గలగా మనం జీవితాంతం బ్రతికేంత వరకు మనం ఉండాలి అని దేవుడు బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఇంకో చివరి వచనం చూద్దామండి. 2 పేతురు 3:9 ఉంటుంది. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు, కొందరు ఏమనుకుంటారు, ఆలస్యం, నా జీవితంలో ఇంకా ఆలస్యం అవుతుంది ఏంటి, నాకు వివాహం కావట్లేదేంటి, నాకు జాబ్ రావట్లేదేంటి, ఈ బిజినెస్లో నాకు నాకు దీవించడం దేవుడు దీవించట్లేదేంటి, ఈ పని చేసే దాంట్లో ఈ పనిలో దేవుడు తోడు ఉండట్లేదేంటి, అనేక విషయాల్లో మనము ఆలస్యం మనం చూడండి ఒకసారి, ఆలస్యం అమృతం విషయం అని పిలుస్తారు. అది కాదండి. కానీ ఆలస్యంలో కూడా ఆ దేవుని దీవెన చాలా ఆశీర్వాదం అండి. ఒకసారి చూద్దామండి. ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయడు. నీకు ఒకవేళ దేవుని పిలుపు ఉండొచ్చు,
దేవుని కార్యం నీ జీవితంలో జరగాలని కోరుకుంటూ ఉండొచ్చు. అలాగే దేవుని సేవలో నువ్వు ఉన్నా కూడా ఇంకా ఆలస్యం అవుతుందేంటి, ఇంకా ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, ఇంకా నా జీవితంలో జరిగించట్లేదేంటి, నేను ఇంకా ఈ మందిరంలో అనేక ఆత్మలు చూడాలనుకున్నాను, దేవుడు వాగ్దానం చేశాడు కానీ రావట్లేదేంటి అని నువ్వు ఒక ప్రశ్నార్థంగా ఉన్నావేమో తెలియదు. ఆలస్యం అవుతుందని నువ్వు ఒకసారి ఆలోచిస్తున్నావేమో. ఒకసారి దేవుడు సెలవిస్తున్నాడు, ఆలస్యం చేయువాడు కాడు కానీ ఆయన ఆలస్యం చేయడు. ఏ విషయంలో కూడా ఏ సమయంలో ఏం జరిగించాలో దేవునికి ప్రతి విషయంలో ప్రతిదీ తెలుసండి. ఒకసారి మనం గమనిద్దాం. ఒకసారి దేవుని మనం దీర్ఘశాంతంలో, ఓర్పుతో, సహనంతో సహిస్తూ మనం దేవుని సన్నిధానంలో ఉందాం, సమాధానంగా ఉందామండి. కాదు కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయింపగా, దేవునికి ఎవ్వడు నశింపకూడదు అని కోరిక ఏం లేదు. దేవునికి ఎవ్వరు ఈ నరుని సృష్టించిన ఈ భూలోకం అంతా కూడా ఎవ్వరు నశింపకూడదని దేవుడు అనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, దేవునికి దూరంగా ఉంటాం, దేవుని సన్నిధానం నుంచి దూరంగా వెళ్ళిపోతాం. నాకు తోడు లేడే, నాకు ఆలస్యం చేస్తున్నాడే, నాకు ఈ జీవితంలో జరగట్లేదే అని మనం ప్రతి విషయంలో కూడా దేవుని నుంచి దూరం అయిపోతాం. మనం దేవుని నమ్ముకున్నాం, ఇలా జరుగుతుందేంటి, అలా జరుగుతుందేంటి, నా జీవితంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, నా కుటుంబంలో ఏం లేదు, నా కుటుంబ పరిస్థితి ఏమి ఇలా అయిపోయింది, దేవుని నమ్మినా కూడా ఇలా జరుగుతుందేంటి, అనేక ప్రశ్నలతో మనం ఉంటాం. కానీ ఆయన ఆలస్యం చేయవాడు కాదండి. దేవుడు చిత్తానుసారంగా జరిగించేవాడు. ఆయన వాగ్దానం చేసే ఆయన ప్రతి విషయంలో జరిగిస్తాడు. ఆయన నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు అని మనం నమ్మాలండి. ఒకసారి అందరూ మారు మనసు పొందేయాలని కోరుచు. దేవుడు ఏం కోరుచున్నాడు? మారు మనసు పొందాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి, దేవుని కార్యం వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి స్థితిగతుల్లో ప్రతి విషయంలోనూ జరిగించాలని కోరుకుంటున్నాడు. మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అంటే మీ ఎడల అంటే మన ఎడల దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని సెలవిస్తున్నాడు. అంటే మన కొరకు మనం మారు మనసు పొందాలని, ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన దీర్ఘశాంతము, ఓర్పుతో, సహనంతో ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చివరి వచనంలో చూస్తే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అలాగే రెండో రాకడ కూడా చూస్తే మనము ఆయన దొంగ వచ్చినట్లు వస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, ఒక దొంగ ఎప్పుడు వస్తాడు? మామూలు పగలు టైంలో రాడు, రాత్రి టైంలో మాత్రమే, ఎవరు లేని సమయంలో, ఆ ఇంట్లో ఎవరు ఏ మనుషులు లేని టైంలో దొంగ వచ్చి దొంగతనం చేసి ఏం కావాలి, అతనికి ఏం అవసరాలు ఉన్నాయో అన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే ప్రభు వచ్చే రెండో రాకల్లో కూడా దొంగ వచ్చినట్లు వస్తాడు. కానీ మనము ఆయనను కనిపెట్టుతూ ఉండాలన్నమాట. దేవుడు ఆయన దీర్ఘశాంతంతో నీ కొరకు, నా కొరకు అనేక శ్రమలు, అనేక ఇబ్బందులతో, ఆయనకు ఉమ్మివేన కూడా ఆయన దీర్ఘశాంతం సహించి భరించి మనం చూడొచ్చు అనమాట. అలా శిలువలో ఆయన వేలాడదీశారనమాట. అలాగే మనం మోషే కూడా చూడొచ్చు. నిర్గమకాండంలో ఆయన ఇజ్రాయేల్ ప్రజలు మోషేని అనేక విషయాల్లో దేవుడు మోషేకి తోడున్నాడు, కార్యాలన్నీ జరిగిస్తున్నాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు మోషేని అన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు. ప్రతిదానికి ఆయన మోషే సహిస్తూ భరిస్తూ ఇజ్రాయేలు ఆయన ఎర్ర సముద్రం నుంచి 2 పాయలుగా చీల్చి 40 సంవత్సరాల తర్వాత వారిని బంధింపబడిన వారిని అందరినీ, ఆ ప్రజలందరినీ విడదీసి పక్కన వారు ఉన్నత పాలు తేనెలు ఆ ప్రదేశంలో వారిని తీసుకెళ్లారనమాట. అలాగే మనము యెహోషువ కూడా చూడొచ్చు. మోషే మరణించినప్పుడు యెహోషువ కూడా యోర్దాన్ నదిలో కూడా వారి ఇజ్రాయేల్ ప్రజలు అనేక విషయాల్లో కూడా యెహోషువను అనేక ప్రశ్నలు అడుగుతారు. కానీ సమాధానంతో భరిస్తూ సహిస్తూ వారికి అనేక సమాధానకరంగా ఉన్నాడనమాట. ఒకసారి మనం గమనిద్దామండి. మనం ఏ విషయంలో మనం ఇంకా ఇప్పుడైనా ఒకసారి నువ్వు పరీక్ష రాసిండొచ్చు, నువ్వు ఫెయిల్ అయ్యిండొచ్చు, నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవచ్చు, నువ్వు దేవుని సన్నిధిలో వెళ్ళకపోవచ్చు, నా జీవితంలో జరగట్లేదని వెళ్ళకపోవచ్చు.
కానీ మనము ఓర్పుతో సహనంతో ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనము దీర్ఘశాంతముతో ఆయన సన్నిధిని వెంబడిద్దాం, ఆయన రాజ్యాన్ని వెంబడిద్దాం, ఆయన దేవుని కొరకే మనం బ్రతుకుతాం. దేవుడే మనకు నిజమైన దేవుడు అని బ్రతికి మనకి ఇతరులకు మాదిరికరంగా ఉందామండి, మాదిరికరంగా ఉందాం. ఈ వాక్యం నీతోనే మాట్లాడుతున్నాడేమో ఒకసారి గమనించండి. ఒకసారి నువ్వు మరీ కూడా ఒకసారి పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒకసారి మనం పరీక్షించుకుందామండి. ఒక చిన్న ప్రార్థన. దేవానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా, వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఈ ఫలం ద్వారా ప్రభా మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. అలాగే ప్రభా ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభా మీరే మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఈ ఫలము అనేక ఫలముల ద్వారా ప్రభా వారితో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఈ దీర్ఘశాంతం ప్రభా, ఓపిక, సహనం ప్రభా భరించే కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభా. మా జీవితంలో నీ కార్యాలు జరిగించండి ప్రభా. ఇంకా మేము ప్రభా పరీక్షల గుండా వెళ్ళి ప్రభా ఆ సమాధానం ప్రభా మేము సంపాదించుకునే వారిగా ఉండాలి తండ్రి ప్రభా. మీరు నమ్మదగిన వాడు ప్రభా దీర్ఘశాంతుడు తండ్రి ప్రభా. మీరే ప్రభా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. ఇంకా ప్రభా మేము ఇంకా వెళ్ళబోయే ప్రతి రోజులో ప్రభా మీరే మాతో తోడు ఉండండి, కృప అనుగ్రహించండి, ప్రేమ దీవించండి, అనుగ్రహించమని ప్రభా క్రీస్తు యేసు నామంలో ప్రభా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.